Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? As part of our Abhyasana program today, మనం ఈరోజు థర్స్డే కాబట్టి జిఎస్ పేపర్ 4 నుంచి ఒక క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అభ్యాసన పేరుతో మనం ఒక సైంటిఫికలీ డిజైన్, వెల్ డిజైన్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ని స్టార్ట్ చేసుకోవడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఎస్ఏ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్, సాటర్డే రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని డీటెయిల్డ్గా ఆ క్వశ్చన్ని డిస్కస్ చేసుకుంటాం. ప్రతిరోజు ఉదయం 9 గంటలకి మన యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్ అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ అనేటువంటిది మనం అప్లోడ్ చేసుకుంటాం. అండ్ అదే రోజు సాయంత్రం 5 గంటలకి 5 PM మనం డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ సెషన్తో పాటు మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని కూడా అప్లోడ్ చేసుకుంటాం. సో దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ సర్వ్స్ యూ ట్విన్ ఆబ్జెక్టివ్. వన్ ఈజ్ మీకు బేసిక్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించినటువంటి అప్రోచ్ ఏదైతే ఉందో అది బిల్డ్ అవుతుంది, ప్యారలల్గా ఆర్గానిక్గా బిల్డ్ అవుతుంది. రైట్ స్కిల్ సెట్ అనేటువంటిది ఎలా ఉండాలి, టెయిల్ వర్డ్స్ ఎలా అర్థం చేసుకోవాలి, బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉండాలి, ఇల్లుస్ట్రేషన్స్ అనేటువంటివి ఎలా గీయాలి, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు ఒక యూనిక్ టాపిక్ మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని డిస్కస్ చేయడం వల్ల మీకు ప్యారలల్లీ కంటెంట్ కూడా బిల్డ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. So this particular program is a well designed and scientifically designed program to help you sail through UPSC Civil Service Mains examination amma. So what you need to do, relentlessly ప్రతిరోజు మన అభ్యాసన ప్రోగ్రామ్ మీరు ఫాలో అయితే మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. అండ్ ట్రస్ట్ మీ, రైట్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ హాల్ తప్పకుండా తారా ఐఏఎస్ యాజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ మీ మైండ్లోకి వస్తుంది. యూ విల్ డెఫినెట్లీ బీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ ఇనిషియేటివ్స్. దట్స్ వాట్ ఐ కెన్ గ్యారంటీ యూ. ఓకేనా? మరి ఈ రోజు క్వశ్చన్ డిస్కస్ చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ అర్థం చేసుకునే ముందు ఫస్ట్ వర్డ్ లిమిట్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. 150 వర్డ్స్ క్వశ్చన్ని మీరు ఎంతసేపట్లో రాయాల్సి ఉంటుంది? 6 to 7 minutesలో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని పేజెస్లో రాయాలి? 2 pagesలో మీ ఆన్సర్ అనేటువంటిది కంప్లీట్ చేయాలి. సార్ 2 pages దాటకూడదా, లేకపోతే 6 to 7 minutes కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు. బట్ దట్ షుడ్ డిపెండ్ ఆన్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ ద ఫోకస్ ఏరియా ఆఫ్ ద క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్వశ్చన్ ఏదైతే ఉందో దేని మీద ఫ్రేమ్ చేయబడడం అనేది జరిగింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ దాంతోపాటు ఇట్స్ రిలేషన్షిప్ విత్ హేట్ స్పీచ్. హేట్ స్పీచ్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి మధ్య తారతమ్యాలు ఏవైతే ఉన్నాయి, బౌండరీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడడం అనేది జరిగింది. సో దాని మీద మీకు ఎంత అవగాహన ఉంది అనే విషయం మీద మీరు ఎంత సమయం తీసుకోవాలి అండ్ దాంతోపాటు ఎన్ని పేజ్లో రాయాలనే విషయం డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, వినండి. అనలైజ్ ద ఎథికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ including the boundaries between freedom of speech and hate speech and the responsibilities associated with exercising this fundamental right. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి ఎథికల్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేయమంటున్నారు. దాంతోపాటుగా యువర్ ఆన్సర్ మస్ట్ ఇంక్లూడ్ బౌండరీస్ బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, హేట్ స్పీచ్కి మధ్య ఎలాంటి బౌండరీ, సరిహద్దు అనేటువంటిది ఉంది అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఎలాంటి ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మిస్యూజ్ అయ్యేటటువంటి ఛాలెంజెస్, దాన్ని ఉపయోగించుకొని విద్వేషపూరితమైనటువంటి ఒక వర్గమో లేకపోతే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేస్, ఎథ్నిసిటీ, జెండర్, సెక్షువల్ ఓరియంటేషన్, రిలీజియస్ బిలీఫ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, వాళ్ళ మీద హ్యాట్రెడ్, విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు, మాటలు, చర్యలు ఏవైతే ఉంటాయో అవేంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇంక్లూడెడ్ అది అడుగుతున్నారు. అండ్ ద రెస్పాన్సిబిలిటీస్ అసోసియేటెడ్ విత్ ఎక్సర్సైజింగ్ దిస్ ఫండమెంటల్ రైట్. ఈ ప్రాథమిక హక్కు మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనకి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ఫండమెంటల్ రైట్స్ ఎందుకంటాం? దీస్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ బై ద ఫండమెంటల్ ఆర్ బేసిక్ లా ఆఫ్ ద నేషన్. సో భారతదేశ మౌలిక చట్టము, దట్ ఈస్ రాజ్యాంగం ఏదైతే ఉందో అది గ్యారంటీ చేసేటటువంటి రైట్స్ కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అంటాం. అండ్ దాంతోపాటు ఫండమెంటల్ రైట్స్ అనడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, సో if you deny these rights to an individual, we cannot witness the all-round development of an individual. These are very basic rights, only using which an individual can experience progress, all-round development. ఓకేనా? అందుకే వీటిని ఫండమెంటల్ రైట్స్ అనే పేరుతో పిలిచామన్నమాట. ప్రాథమిక హక్కులు అనేటువంటివి, ప్రాథమిక హక్కుల గురించి ఏ అధికారంలో అంటే ఆర్టికల్స్ మాట్లాడితే ఆర్టికల్ 12 to ఆర్టికల్ 35 మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది.
సో ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ ఈస్ ఆర్టికల్ 19 ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్యారంటీ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్, అది ఒక ప్రాథమిక హక్కుగా మనం చెప్పొచ్చు. మరి ప్రాథమిక హక్కుని పీపుల్ సరిగ్గా ఉపయోగించుకోవాలి అంటే వాట్ దే నీడ్ టు డూ, దే నీడ్ టు డిలినేట్ బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్. హేట్ స్పీచ్కి అది ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించినటువంటి ఎథికల్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇది చేయాలి. ఒకరొక రైట్ ఇచ్చారని చెప్పి దాన్ని ఎలా పడితే అలా మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదు. మనకు నచ్చింది మనం మాట్లాడేటటువంటి మనకి వాక్ స్వాతంత్రం మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మన రాజ్యాంగమే ఇచ్చింది. కానీ ఎలా పడితే అలాగ ఏది పడితే అది మాట్లాడేస్తే కుదురుతుందా? వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఎలా పడితే అలాగ వేరే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం కానీ, అనవసరమైన ఆరోపణలు చేయడం కానీ, లేకపోతే వేరే ఒక వర్గమో ఎవరో ఒకరి మీద రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ అవన్నీ కరెక్టా అని చెప్పి ఆ ఎథికల్ డైమెన్షన్స్ని కూడా అనలైజ్ చేయమంటున్నారు. అర్థమైందని అనుకుంటున్నాను. బేసిక్ అప్రోచ్ చూడండి, దట్ యూ నీడ్ టు ఫాలో. ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇండక్షన్ సైడ్ పెట్టి ఇండక్షన్ రాయడం, బాడీ అండ్ సైడ్ బాడీ రాయడం, కన్క్లూజన్ చెప్పి సైడ్ పెట్టి కన్క్లూజన్ రాయడం కూడా చాలా తప్పు. అండ్ ద పర్పస్ ఆఫ్ ద ఇండక్షన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్, ఇంట్రడ్యూస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. సో వాట్ యూ నీడ్ టు డూ, ఒక స్టాండర్డ్ సింప్లిఫైడ్ మేనర్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. దట్ ఈస్ డిఫైనింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. వై ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ దాన్ని మెన్షన్ చేస్తారు. బాడీలో ఫస్ట్ డిమాండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ దట్ ఈస్ ఎథికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది రాస్తారు. అండ్ దాంతోపాటు బౌండరీస్ బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్ దాన్ని మెన్షన్ చేస్తారు. అండ్ వీఆర్ అసోసియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, వేరే లూప్ హోల్స్ ఆర్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మెన్షన్ చేస్తారు. వే ఫార్వర్డ్ కూడా మెన్షన్ చేస్తారు. యూ నీడ్ టు కన్క్లూడ్ అనే పాజిటివ్ నోట్. ఒక పాజిటివ్ నోట్లో అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో దాని మీద రెగ్యులేషన్ రావాలి, ఇలాంటివి మనం మాట్లాడకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని సమర్థవంతంగా పీపుల్ వాడుతూ హేట్ స్పీచ్ని ఎలా దూరం చేయొచ్చో మనం ఒక పాజిటివ్ నోట్తో ఎండ్ చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ ద ఐడియల్ వే టు ఎండ్ యువర్ ఆన్సర్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మోడల్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం, వినండి అమ్మ. సో ఇంట్రడక్షన్ చూడండి, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 లైన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, అది మైండ్లో పెట్టేసుకోండి. ద పర్పస్ ఆఫ్ ద ఇండక్షన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. మళ్ళీ చెప్తున్నాను. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ఆర్టికల్ 19 clause 1 sub clause A of the Indian Constitution is a fundamental right, of course a fundamental right, that allows individuals to express thoughts. ఇది ఏ హక్కు ఇస్తుంది? మన భావాలు, మన అంతర్గత విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఇస్తుంది. మన ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయో, మన బిలీవ్స్ ఏవైతే ఉంటాయో వాటి వేరియస్ మీడియమ్స్ ద్వారా, సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే అదర్ ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, డిజిటల్ మీడియా అవ్వచ్చు, వాటి ద్వారా వ్యక్తీకరించేటటువంటి స్వేచ్ఛని మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో బాడీ పార్ట్లో ఫస్ట్ పార్ట్ దట్ ఈస్ ఎథికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మనం మాట్లాడాలి. సో ఇలాంటివి రాసేటప్పుడు యూ నీడ్ టు కమ్ అప్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఇలిస్ట్రేషన్స్. మధ్యలో ఎథికల్ డైమెన్షన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని పెట్టి వాట్ యూ కెన్ డూ దీస్ మొత్తం 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 ఇలా ఒక ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో అది వేస్తే చాలా చక్కగా ఉంటుందమ్మా. ఓకేనా? ఫస్ట్ వన్, బ్యాలెన్సింగ్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎథికల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంటైల్స్ రెస్పాన్సిబుల్ ఎక్సర్సైజ్ కన్సిడరింగ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ అదర్స్. సో మనకి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎలా పడితే వాడితే కుదరదు. అది వేరే వాళ్ళ మీద మనం ఒక మాట మాట్లాడితే అది వేరే వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనం ఆలోచించాలి. విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అండర్ ఆర్టికల్ 19 clause 2 టు ప్రిజర్వ్ సోషల్ హార్మోనీ అండ్ ప్రొటెక్ట్ ఇండివిజువల్ రైట్స్. అందుకే ఆర్టికల్ 19 clause 2లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి విధించడం అనేది జరిగింది ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. బౌండరీస్ బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్, ఎథికల్ కన్సిడరేషన్స్ అరైజ్ ఇన్ డిఫైనింగ్ దీస్ బౌండరీస్. అసలు ఏది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుంది, ఏది హేట్ స్పీచ్ అవుతుందని ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి. విత్ హేట్ స్పీచ్ క్రిమినలైజ్డ్ అండర్ ఐపీసీ సెక్షన్స్ టు ప్రివెంట్ ఎనిమిటీ బేస్డ్ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 267th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ హేట్ స్పీచ్ని ఏ విధంగా డిఫైన్ చేసిందంటే ఇట్ స్టేటెడ్ యాజ్ అన్ ఇన్సైట్మెంట్ టు హ్యాట్రెడ్ ప్రైమరీ అగెన్స్ట్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సో ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళ మీద విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలకి చర్యలకి పాల్పడితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రేస్, ఎథ్నిసిటీ, జెండర్, సెక్షువల్ ఓరియంటేషన్ వీటిని బేస్ చేసుకొని దాన్ని హేట్ స్పీచ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అండర్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ దిస్ హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రిమినల్ అఫెన్స్. కానీ వాట్ డిఫైన్స్ హేట్ స్పీచ్, హేట్ స్పీచ్ అని దేన్ని అంటాం? సో క్లియర్ కట్ డెఫినేషన్ ఉందా అంటే లేనటువంటి పరిస్థితి. వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అమ్మ. లీగల్ ప్రొటెక్షన్స్ లైక్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ safeguard marginalized communities against hate speech and discrimination, ensuring their safety. సో యూజువల్లీ హేట్ స్పీచ్ ఇలాంటివన్నీ డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఎవరి మీద చేస్తారు? వల్నరబుల్ పీపుల్ మీద చేయడం అనేది జరుగుతుంది. నువ్వు పవర్ఫుల్ అంటే నీ మీద ఎవరైనా నేను తిట్టడం కానీ నేను వివక్ష చూపించడం కానీ చేస్తాడా? చేయడు. ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళ మీదే ఇలాంటి ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి కన్సిడరబుల్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకురావాలన్నమాట హేట్ స్పీచ్ నుంచి కాపాడడానికి. రైట్. అండ్ ద హార్మ్ ప్రిన్సిపల్, హేట్ స్పీచ్ ఇస్ రెస్ట్రిక్టెడ్ అండర్ లీగల్ ప్రొవిజన్స్
కన్సిడరింగ్ ఇట్స్ పొటెన్షియల్ హార్మ్, దానివల్ల చాలా చాలా కీడు జరుగుతుంది సమాజానికి, మెయిన్లీ టు పబ్లిక్ ఆర్డర్, మెయిన్లీ లా అండ్ ఆర్డర్కి, అండ్ దాంతోపాటు ఇండివిజువల్ అండ్ కమ్యూనిటీ రైట్స్ అండ్ దేర్ సేఫ్టీ ఏదైతే ఉందో వాటిని కాపాడే విషయంలో చాలా హామ్ ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ప్రమోటింగ్ సోషల్ కోహెషన్, ఎథికల్ డైమెన్షన్స్. సో చూడండి, హేట్ స్పీచ్ కారణంగా ఏమవుతుందంటే సమాజం వర్గీకరింపబడుతుంది, సమాజం అనేటటువంటిది విడిపోతుంది, వ్యక్తుల మధ్య వర్గాల మధ్య గోడలు తయారవ్వడం అనేది జరుగుతుంది, రైట్. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ పలానా వాడు ముస్లిం ఆడిని మీరు ఇది చేయాలి, వాళ్ళని తరిమి కొట్టాలి, పలానా వాడు షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళని మన ప్రాంతం నుంచి తరిమి కొట్టాలి అని మాట్లాడారు అనుకోండి, ఏం జరుగుతుంది, ఒకరి మీద ఒకరికి హేట్రెడ్ పెరిగి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సెస్ కానీ లేకపోతే వైలెన్స్ కానీ దారితీసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో సోషల్ యూనిటీ ఏదైతే ఉందో దాన్ని హ్యాంపర్ చేసి, సోషల్ కోహెషన్ ఏదైతే ఉందో దాన్ని హ్యాంపర్ చేయడం అనేటువంటి జరుగుతుందన్నమాట, రైట్. సో ఎథికల్ డైమెన్షన్స్ ఇన్వాల్వ్ ఫాస్టరింగ్ యూనిటీ. సో యూనిటీని ఫాస్టర్ చేయడం వెరీ ఇంపార్టెంట్. సో చర్చలు అనేటటువంటివి, చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇనిషియేటివ్స్ లైక్ ఇండియాస్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ టు అడ్రస్ కమ్యూనల్ టెన్షన్స్ అడ్రస్ చేయడానికి ఇండియాస్ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ తీసుకురావడం అనేది జరిగింది. ప్రమోటింగ్ అండర్స్టాండింగ్ అమౌంట్ డైవర్స్ కమ్యూనిటీస్ మధ్య అండర్స్టాండింగ్ మనం పెంచడం వల్ల వాళ్ళు పర్ఫెక్ట్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వాడతారు. దే వోంట్ మిస్యూజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ టు హేట్ స్పీచ్, ఇజంట్ ఇట్? రైట్, నెక్స్ట్ చూడాలి. So now let us look at various challenges or loopholes with respect to freedom of speech and expression. First one, ambiguity in defining hate speech. There is confusion in defining hate speech. Clear cut confusion అనేటటువంటిది లేదు. సో it leads to subjective interpretation. అంటే పరిస్థితులు బట్టి ఎవరికాలు ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు తప్ప ఒక క్లియర్ కట్ కాంప్రహెన్సివ్ డెఫినేషన్ అనేటువంటిది లేకపోవడం కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అండ్ సైబర్ హేట్. రెగ్యులేటింగ్ హేట్ స్పీచ్ ఆన్లైన్ ఈజ్ ఛాలెంజింగ్, ఎందుకంటే ఇట్ ఈస్ ట్రాన్స్లేషనల్ ఇన్ నేచర్. ఒక దేశస్తుడు వేరే దేశాడు మీద వేరే వాళ్ళని తిడతాడు, అండ్ దాంతోపాటు దేర్ విల్ బి నో ట్రాన్స్పరెన్సీ, డేటా అనేటటువంటిది చాలా ఆర్బిటరీగా ఉండమనేటటువంటిది జరుగుతుంది, రైట్. సో దీస్ థింగ్స్ వల్ల హేట్ స్పీచ్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. బ్యాలెన్సింగ్ ఫ్రీడమ్ అండ్ సెన్సార్షిప్. ద కాంప్లెక్సిటీ లైస్ ఇన్ బ్యాలెన్సింగ్ ఫ్రీడమ్ విత్ కౌంటరింగ్ హేట్ స్పీచ్ వితౌట్ సప్రెసింగ్ వ్యాలిడ్ డిసెంట్ అండ్ డైవర్స్ ఒపీనియన్స్. సో ఎక్కడ ప్రాబ్లం అనేటువంటిది వస్తుందంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని పీపుల్కి అందించడం అండ్ దాంతోపాటు హేట్ స్పీచ్ని కౌంటర్ చేయడం, రైట్. సో హేట్ స్పీచ్ని కౌంటర్ చేసే విషయంలో మనం ఇంకొకటి ఏం చేయకూడదు, సో పాసిబుల్ డిసెంట్ ఏదైతే ఉందో, వ్యతిరేక గొంతులు ఏవైతే ఉంటాయో వాటిని అణిచివేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే డిసెంట్ అండ్ డైవర్స్ ఒపీనియన్స్ అకామిడేట్ కాపాడతాయో అప్పుడు బెటర్ గవర్నెన్స్ సాధ్యపడడం అనేది జరుగుతుంది, రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ కూడా సాధ్యపడడం అనేది జరుగుతుంది. సో వీ కెనాట్ మిస్ఇంటర్ప్రెట్ దీస్ డిసెంట్ ఆర్ డైవర్స్ ఒపీనియన్స్ విత్ రెస్పెక్ట్ టు హేట్ స్పీచ్, అది కూడా ఒక ప్రాబ్లం. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కూడా. ఎథికల్ కన్సర్న్స్ అరైజ్ when hate speech is used as a political tool to exploit loopholes and power dynamics for personal or political gain. పొలిటికల్ గెయిన్ కోసం ఏం చేస్తారు, మామూలుగా ఒకరి మీద ఒకరు విషం చిమ్మే ప్రయత్నం చేస్తారు, అబద్ధపూరితమైనటువంటి ఏం చేస్తారు, ఆరోపణలు మోపుతూ ఉంటారు. ఎందుకంటే పీపుల్ నెవర్ లుక్ ఫర్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్. ఎవరి మీద ఎవరైనా ఆరోపణలు చేసుకోవచ్చు, ఆరోపణల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూగా మనం చెప్పాలి. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద వే ఫార్వర్డ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద నీడ్ ఆఫ్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయాలి, ఎఫెక్టివ్గా హేట్ స్పీచ్ని అడ్రస్ చేయాలి, రోబస్ట్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం ఎన్ష్యూర్ చేయాలి. ఎంకరేజింగ్ డైలాగ్. సో ఓపెన్ అండ్ రెస్పెక్ట్ఫుల్ డైలాగ్ అండ్ మీటింగ్స్ అనేటటువంటి ఉండాలి. సో చర్చలు అనేటటువంటివి జరగాలి. సో దాని ద్వారా ఎంపతి, టాలరెన్స్ అండ్ ఇంక్లూజివిటీ ఏదైతే ఉందో దాని సమాజంలో ఎప్పుడైతే మనం అకామిడేట్ చేస్తామో, ఫాస్టర్ చేస్తామో, హేట్ స్పీచ్ని మనం కౌంటర్ చేయగలుగుతాం, రిజెక్ట్ చేయగలుగుతాం. ఎంగేజ్ విత్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఆన్లైన్ జైంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎంగేజ్ అవ్వాలి. ఎఫెక్టివ్ కంటెంట్ మోడరేషన్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసేలాగా చర్యలు తీసుకోవాలి. ఇంటర్నేషనల్ కొలాబరేషన్ యాజ్ వెల్. ఒకవేళ ట్రాన్స్నేషనల్ హేట్ స్పీచ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, కేసు ఉన్నాయనుకోండి, వాటిని పర్ఫెక్ట్గా అడ్రస్ చేయడానికి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్ టు కంబాట్ హేట్ స్పీచ్ గ్లోబలీ త్రూ నాలెడ్జ్ షేరింగ్ అండ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్. ఒక దేశం ఇంకొకరితో కోఆర్డినేట్ అయ్యి సో ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళకి శిక్ష అనేటువంటిది పడేటట్టు చేయాలి, రైట్. సో దట్ ఈస్ ద బాడీ పార్ట్. కన్క్లూజన్ చూడండి, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఇస్ టు కన్క్లూడ్ ఆర్ సమరైజ్ ఆర్ ప్రొవైడ్ వే ఫార్వర్డ్ ఫర్ ద బాడీ పార్ట్. బ్యాలెన్సింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ విత్ రెస్పాన్సిబిలిటీ. India's constitutional guarantee fosters a future where open dialogue and inclusive discourse thrive while hate speech is effectively curtailed. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడం, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల ఏం చేయొచ్చు, హేట్ స్పీచ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎఫెక్టివ్గా కట్టైల్ చేయొచ్చు, కౌంటర్ చేయొచ్చు అని చెప్పి మనం ఎండ్ చేయొచ్చు, రైట్. సో దిస్ ఒక పాజిటివ్ నోట్, ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్, ఒక వే ఫార్వర్డ్ లాంటిది మనం మెన్షన్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ క్రిస్ప్ అండ్ షార్ట్గా మెన్షన్ చేయాలి, ఓకేనా. దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్. అందరికీ డీటెయిల్గా ఈ క్లాస్ అనేది పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ.
మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ప్రతిరోజు మన అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది, నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నా.